శారదా జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. భారతీయుడు 2 సినిమా ఎట్లా అనిపించింది అన్న? చాలా బాగుందన్న, నా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు. ఒక 100 ప్రాబ్లమ్స్ గురించి ఒక్క సినిమాలో చెప్పడం అనే దానికి గట్స్ ఉండాలి. అమ్మని కూడా కొంచెం టచ్ చేసి అనిపించింది ఒక సీన్లో నాకు. ఆ బంగారం అది చూసి బాగుంది. నాకైతే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. భారతీయుడు 2 సినిమా ఎట్లా అనిపించింది? ಸೊ ನಾ ಪಡಂ ಪಾತ್ರ ಭಾರತೀಯ ಟು ಪಡಂ ಕೇವಲமான పడం పడం పెరియ బడా దొడ్డు పదం ఏమీ ಇಲ್ಲ ఒక దొడ్డి పాతం పోదు ఒకసారి చూడొచ్చు సినిమా. దట్స్ ఇట్. ఎందుకంటే శంకర్ మీద అభిమానంతో చూడొచ్చు అండ్ కమల్ హాసన్ గారి నటన కోసం చూడొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది భారతీయుడు 1లో ఇది ఉంటుందా స్టైలు అది లోపించింది మేకప్ ప్రకారం చూస్తే. నేను ఓన్లీ కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రమే చూసాను. ఓవరాల్ రేటింగ్ ఎంత? 8. మేల్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పొచ్చు. సో సినిమా స్టార్టింగ్ వచ్చేసి థైపై ఏదే సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ఇండియాకి వస్తాడు. ఇండియాలో కరప్షన్ చేసే వాళ్ళందరినీ ఎలా చంపుతాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. సో దీంట్లో వచ్చేసి సిద్ధార్థ అండ్ గ్యాంగ్ చాలా బాగుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యామిలీలు కరప్షన్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్తే ఎలా ఫీల్ అవుతారో ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఆ ఎమోషన్స్ దీంట్లో సూపర్గా ఉన్నాయి. చాలా ఒక జాబ్ గురించి లంచం ఇచ్చి ఒక ఆమె చనిపోతుంది, ఆ జాబ్ రాకుండా ఆ సీన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి భయ్య. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా సూపర్గా ఉంది. ఎవ్రీ ఎంట్రీ సీన్ ఆఫ్ కమల్ హాసన్ సేనాపతి చాలా బాగుంది. హాయ్ అండి, ఇప్పుడు ఇండియన్ సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగుంది నాకైతే. కానీ ఫస్ట్ ఇండియన్ వన్ చూసే వచ్చి సినిమా చూస్తే అర్థమవుతుంది చాలా మందికి. నాకైతే అలా అనిపించింది. ఇంకా ఎస్టాబ్లిష్ చేసింది, ఇంకా బాగుండే స్టోరీ అనిపించింది. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మన సిద్ధార్థ్ క్యారెక్టర్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టే సూర్య గారు ఉన్నారు దీంట్లో. ఇంకా ఆయన క్యారెక్టర్ చూపించింటే బాగుంది అనిపించింది నాకైతే. అక్కడక్కడ మ్యూజిక్ కూడా అనిరుద్ధ్ బాగానే ఇచ్చాడు, కానీ ఇంకా సాంగ్స్ ఉంటే బాగుండే అనిపించింది. సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే స్లోగా ఉందన్నమాట. కొద్దిగా సాంగ్స్ అనేవి కూడా కొద్దిగా అంత ఇంపాక్ట్ అనేది లేదు. దాన్ని కొద్దిగా సాంగ్స్ కూడా తీసేసినా ఏం పర్లేదు. ఫైట్ సీన్స్ కూడా కొద్దిగా లాగీగా అనిపించినవి. బట్ ఏఆర్ రెహమాన్ గారిని అయితే చాలా మిస్ అయినాయి. ఎందుకంటే పార్ట్ 1లో ఏంటంటే టెలిఫోన్ ధ్వనిలా వినేది ఈ సాంగ్స్ చాలా బాగుండేవి, కానీ దీంట్లో సాంగ్స్ అనేది అంటే ఇంపాక్ట్ అయితే లేవు. బట్ చాలా ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా ఎమోషనల్గా అవుతాము, తర్వాత మళ్ళీ స్లో అవుతాం, మళ్ళీ తర్వాత కూడా ఎమోషనల్గా. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ఫ్లాట్గా కొద్దిగా ల్యాగ్ చేసినారా అని అనిపించింది. సో విజువల్స్ ఏదైతే చూస్తే కూడా మీకు కొంచెం పాతగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియన్ 3లో బాగుంటుంది. ఇంకా సిద్ధార్థ్ రోల్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ 100%. లేదు, మూవీ చాలా బాగుంది. అంటే హీరోయిన్ నాకు అనిపించిన మైనస్ వచ్చేసి విజువల్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది. అండ్ ప్రాస్థెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ 1లో ఇంకా బెటర్ ఉంది అనిపించింది. అదే ప్రాస్థెటిక్ ఇండియన్ 1లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీకి అది చాలా బాగుండే. ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఎన్నో సినిమాలు చూసినాం, రోబో అవి ఇవి అనుకుంటా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది. అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి. అన్న ఏడుపు వస్తుందన్న. ఎందుకంటే భారతీయుడు 2 అంటే సినిమా ఎట్లనో ఉంటా అనుకున్నాం అన్న. ఎందుకంటే కమల్ హాసన్ సినిమా అంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనుకున్నాం. అంటే ఆయన తప్పు లేదు, ఇక్కడ ఎవరు తప్పు లేదు. సినిమాలో స్టోరీలో దమ్ము లేక సినిమా అంతా యావరేజ్ అనిపించుకోవచ్చు. సినిమా ఒక బ్రాండ్. కమల్ హాసన్ అంటే ఒక శంకర్ అంటే ఒక బ్రాండ్. అలాంటి సినిమా భారతీయుడు 2 సినిమా ఎక్కడో పోయిందన్న. ఎందుకు అట్లా పోయిందో నాకు అర్థమవుతలేదు. అంటే ఒక అవినీతి అనేది ఒకటి మంచిగా తీసిండు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు సినిమా తీసిండు ఇంకా బాగుంటుండే. అప్పట్లో జనరేషన్లో భారతీయుడు 1 అంటే ఒక సాంగ్స్ కానీ, ఒక ఫైట్స్ కానీ, ఒక డైలాగ్స్ కానీ భారతీయుడు 1లా మేము చిన్నగా సినిమా వచ్చినప్పుడు అప్పట్లో సెన్సేషన్. ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఒక శంకర్ అంటే ఒక బ్రాండ్. అలాంటి సినిమా శంకర్ గారు మీరు ఒక భారతీయుడు 2 సినిమా తీసినప్పుడు ఎట్లుండాలి సార్? అంటే మేము ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా కనెక్ట్ కావాలి. ఇప్పటికి చాలా ఫరక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని ఒక కల్కి సినిమా చూడండి, ఎంత స్థాయి చిన్న డైరెక్టర్ తీస్తే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎక్కువనే వెళ్ళిపోయింది. అలాంటి శంకర్ గారు మీరు ఇంత మంచి సినిమా తీసే డైరెక్టర్ గారు మీరు ఎందుకు ఇలా తీసారు సార్? ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుండే సార్. ఏఆర్ రెహమాన్ గారు లేని లోడ్ అయితే పక్కా కనపడ్డది. సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ కొంచెం అక్కడక్కడ కన్నీళ్ళు పెట్టిపించేస్తాడు, చాలా బాగా అనిపించింది. అలాగే రకుల్ప్రీత్ కొంచెం తక్కువైనా కానీ ఎక్కువ ఇచ్చింటే తక్కువైంది, కానీ ఎక్కువ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. పార్ట్ 3 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అతన్ని వదిలేస్తారు, భారతీయుని వదిలేసే సన్నివేశం వస్తుంది. ఆ సన్నివేశాన్ని తనే కల్పించుకుంటాడు. బేడీలు వేసినా కానీ పార్ట్ 3 ఉన్నది కాబట్టి ఆ పార్ట్ 3లో ఏదో చేయాలి, ఇంకేదో ఉన్నది అని చెప్పేసి. అయితే ఈ సినిమా పరంగా పెద్దవాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళకైతే బాగా స్ట్రోక్స్ అయితే తగిలినాయి. కొంతమంది MBBS చేసి
అసలు అంటే నకిలీ సర్టిఫికెట్లు అనమాట. సో అలా వాళ్ళు ఒకరిని ఒంటరిగా ఒకరిని చంపితేనే ఖచ్చితంగా డాక్టర్ అవుతాడని చెప్పేసి అటువంటి వాళ్ళు చాలా మంది నకిలీ డాక్టర్లు చాలా మంది ఉన్నారనమాట. సో సినిమా పరంగా చూసుకుంటే చూడొచ్చు. ఏఆర్ రెహమాన్ గారు లోటు కనపడుతుంది, విజువల్స్ పరంగా బాగానే ఉన్నాయి, బీజం కూడా బాగానే ఉంది. కానీ ఏఆర్ రెహమాన్ గారే ఉంటే బాగుండనే ఫీలింగ్ అయితే పక్కా కలిగింది భయ్య. సిద్ధార్థ్ క్యారెక్టర్ కన్నా ఇంకా వేరే ఆర్టిస్ట్ని పెడితే బాగుండే. ఎందుకంటే ఫదర్ కొన్ని చాలా లాంగ్వేజెస్లో రిసీవ్ చేశారు కాబట్టి సిద్ధార్థ్ అంత మార్కెట్ లేదు కాబట్టి థియేటర్ కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఆల్రెడీ తెలిసిపోతుంది మీకు. నా పక్క సీట్ మ్యూజిక్ నార్మలే ఉంది, ఏం కొత్తగా ఏం చెప్పుకోవాల్సింది ఏం లేదండి, నార్మలే ఉంది. రీచ్ ఎక్కడ దాని దరిదాపుల్లో కూడా వెళ్ళదు, దాని క్రాస్ కూడా చేయదు, డోర్ కూడా దాటదు. అది మెయిన్ దయచేసి నా మాట విన్నవించుకొని థియేటర్ వరకు అయితే మీరు రాకండి. పెట్రోల్ ఖర్చు కూడా మీకు వేస్టే. మూవీ అయితే అట్టర్ ఫ్లాప్. కమల్ హాసన్ అయితే మామూలుగా లేదు మాట. అంటే మనం కూడా ఎందుకు పని చేయమన్నా? నిజంగా ఆడు సినిమా వచ్చినప్పుడు నేను పాకుతున్నాను అనుకుంటా, నేను పాకుతూ ఉంటాను. కానీ ఇప్పటికాడ అలా ఉన్నా నేను ఎదిగిపోయి నాకు 2 కొడుకులు కూడా. అలా అయిపోయింది ఏంటి లేదన్నా, మూవీలో స్టోరీ లేదు, మ్యూజిక్ లేదు, సాంగ్స్ లేవు, అసలు స్టోరీ ఉంటేనే కదా నచ్చడానికి. భారతీ 2 సినిమా ఎట్లా అనిపించింది? అద్భుతమైన సినిమా చూసిన ఆనందంతో ఇప్పుడే బయటకు వచ్చాం. అంటే సినిమాలో విజయ్ సూర్య గారి యాక్టింగ్ ఎట్లా వచ్చింది? స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఏమంటారు? విజయ్ సూర్య గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఎస్ఏ సూర్య మొన్న సినిమా ఆ ఫంక్షన్లో చెప్పాడు, చాలా చక్కని యాక్షన్ అయింది ఉన్నది. ఆయన దర్శకుడే కాకుండా నటుడు కూడా దాంట్లో బాగుంది. కమల్ హాసన్ 28 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సినిమా నేటి జనరేషన్ తగ్గట్టుగా అవినీతి ఎక్కడైనా ఉన్నా తన కుటుంబంలో ఉన్నా ఎరాడికేట్ చేయాలి, దాన్ని తీసేయాలనే మెసేజ్ ఇచ్చాడు. అద్భుతంగా ఉంది సినిమా. 3 భారత్ 3 అంటున్నారు, అది ఎలా ఉంటుందో చూడాలన్నమాట. సిద్ధార్థ ఫస్ట్ హాఫ్ లో కనపడతాడు, తర్వాత మొదటి నుంచి చివరి వరకు బాబీ సింహ ఉంటాడు. బాబీ సింహ చాలా చక్కగా నటించాడు. లేదండి, కమల్ హాసన్ కనిపించే సన్నివేశం నుంచి చివరి వరకు ఆయనే ఫ్రేమ్ లో కనపడతాడు, ఇంకెవరు కనపడరు. ఆయన వయసులో నిజంగా అద్భుతమైన నటనండి. నేటి యువకులు, నేటి సినిమా నటులు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. అద్భుతంగా తీశాడు. ఒకటే అండి, భారతదేశం ప్రతి రంగం అవినీతిమయమైపోయింది. అవినీతిని అరికట్టాలంటే ముందు నీ కుటుంబం నుంచి స్టార్ట్ చేయాలి. నీ కుటుంబంలో నా తండ్రి తప్పు చేస్తే తండ్రి నాన్న ఇది కరెక్ట్ కాదని చెప్పాలి, తల్లి చెప్పాలి. చెప్పినప్పుడు అది తగ్గిపోద్ది అవినీతి, అంతే కదండి. అది మంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే శంకర్ గారి సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ కనిపిస్తుంది. ఈ సినిమాలో అట్లా అనిపించింది శంకర్ గారు తీసిన విజువలేషన్ సూపర్, వెనక అద్భుతంగా చేశాడు, దాని బ్యాక్ డ్రాప్ అద్భుతంగా చేశాడు, ఎడిటింగ్ కానీ అన్ని కూడా చాలా చక్కగా చూపించాడు. అంటే సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ ఎవరు? ప్రియభావని గారా, రకుల్ గారా, కాజల్ గారా? ఎవరు? ప్రియభావని శంకర్ గారు, కాజల్ గారు. రకుల్ ప్రీత్ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చారు. అందరూ ఎవరికి తగ్గట్టుగా బాగా నటించారు. ఓవరాల్ మెసేజ్ ఎట్లాంటి చెప్పారంటే డిజిటల్ పరంగా కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్? భారతదేశం గొప్ప దేశం సార్, ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం. అన్ని రంగాలు అవినీతిమయమైపోయింది. ఆ అవినీతిని కంట్రోల్ చేయాలంటే భారతీ 2 రావాల్సిందని చూపించాడు. అది డెఫినెట్గా అది మా అవసరం. ప్రతి దాంట్లో కూడా అవినీతి పేరుకుపోయింది కాబట్టి ఈ దేశంలో ఎంత చేసినా ఒక నీరవ్ మోడీలు దేశ దర్యాప్తు దాటిపోతున్నాడు. విజయ్ మాల్యా, గాలి జనార్దన్ అంటే గనులు, భూమి, గాలి ఏ రంగం వదలుతున్నా అన్ని రంగాలు అవినీతి కోల్పోయినప్పుడు ఇటువంటి భారతీ 2 వచ్చి దీనికి కంట్రోల్ పెట్టాలనేది మంచి మెసేజ్. అది మెసేజ్ అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేయలేం. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 10 అయితే 9, 5 అయితే 4. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.